హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో హెల్దీ ఫుడ్. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. దీనిని గోధుమ హల్వా అని అంటారు. ఈ గోధుమ హల్వా చేసుకోవడానికి ముందు రోజు నైటే ఒక చిన్న గ్లాస్ గోధుమలను వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. అలాగే నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి ఒక 10 బాదం పప్పులను కూడా తీసుకుని నానబెట్టుకోండి. మార్నింగ్కి ఈ గోధుమలు బాదం చక్కగా నాని ఉంటాయి. ఇప్పుడు బాదంపై ఉన్న తొక్క తీసేసేయండి. ఇప్పుడు ఈ గోధుమలని వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని దీనిలో ఒక 5 యాడ్ చేసుకోండి. అంజీరా, జీడిపప్పు, బాదం, పిస్తా నార్మల్ వేసుకోండి, సాల్టెడ్ వద్దు. అలాగే 2 డేట్స్ వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ కూడా వేసుకోండి. దీనిని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు కొంచెం బెల్లం కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని 2 గ్లాసులు మిల్క్ వేసుకోండి. ఇప్పుడు దీనిలో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకుని సిమ్లో పెట్టుకొని కలుపుతూ తిప్పండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఈ గోధుమ హల్వా ప్రెగ్నెంట్ వాళ్ళకి చాలా మంచిదండి. డైలీ ఇది ఒక కప్పు తీసుకుంటే బేబీ గ్రోత్ చాలా బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలకు కూడా చాలా మంచిదండి. వెయిట్ గెయిన్ కావాలనుకుంటే దీన్ని డైలీ చిన్నపిల్లలకి తినిపించండి. ఒక 10 నిమిషాలు ఉడికిస్తే ఈ హల్వా ఇలా రెడీ అవుతుందండి. ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమే. అంతే, ఎంతో హెల్దీగా ఉండే గోధుమ హల్వా రెడీ. దీన్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా మంచిది.